హాయ్ మావాస్. ఈ వీడియోలో వర్చుసా అనే ఎంఎన్సీ కంపెనీ నుంచి అనలిస్ట్ రోల్ మీద ఫ్రెషర్స్ని అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ డిగ్రీ ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో ఈ వీడియోలో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసా. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దీని యొక్క అప్లికేషన్ లింక్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ జాబ్ అనేది కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. కంపెనీ నేమ్ వచ్చేసి వర్చుసా హైరింగ్ ఫ్రెషర్స్ యాజ్ ఏ అనలిస్ట్ ఫర్ రిమోట్ రోల్స్ అని కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వర్చుసా కంపెనీ మీ అందరికీ తెలిసిందే, ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీ అండ్ వరల్డ్ వైడ్ దీనికి చాలా కంపెనీస్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, వర్చుసా ఈజ్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ డిజిటల్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్. ఈజ్ హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ అనలిస్ట్ రోల్ విత్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ రిమోట్ వర్క్. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ గ్రాడ్యుయేట్ లుకింగ్ టు బీయింగ్ దేర్ కెరియర్స్ ఇన్ కంటెంట్ అనాలిసిస్ అండ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ అని కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అబౌట్ ద రోల్ గురించి కొద్దిగా పాయింట్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. సో అబౌట్ ద రోల్ అండ్ కీ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా సేమ్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, యాజ్ ఏ అనలిస్ట్ ఎట్ వర్చుసా యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ రివ్యూయింగ్ యాడ్స్, సెర్చ్ కంటెంట్ అండ్ ల్యాండింగ్ పేజెస్. యూ విల్ ఎన్ష్యూర్ దట్ ద టెక్స్ట్ అండ్ క్రియేటివిటీస్, ఇంకా క్లయింట్ యొక్క గైడెన్స్ కానీ, సో వాలిటేటివ్ అండ్ కాపీరైట్ లాస్ గురించి కానీ ఇవన్నీ కూడా అండ్ మెయింటైన్ విత్ హై క్వాలిటీ స్టాండర్డ్స్ కూడా మన ఈ రోల్లో ఉండడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారన్నమాట. సో ఇంకా కీ రెస్పాన్సిబిలిటీస్లో రివ్యూ అడ్వర్టైజ్మెంట్స్, సర్చ్ రిజల్ట్స్ అండ్ ఆన్లైన్ కంటెంట్, ఇంకా చూసుకుంటే ప్రిపేర్ యాడ్ అండ్ కంటెంట్ అండ్ క్రియేటివిటీ. సో అది క్లయింట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ద్వారా మీరు యాడ్స్ కానీ అండ్ కంటెంట్ కానీ మీరు ప్రిపేర్ చేయాలని అయితే చెప్తారు. ఎడిట్ అండ్ క్లాసిఫై అండ్ సర్చ్ కంటెంట్ బేస్డ్ ఆన్ ద గైడ్ లైన్స్, వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్లో మీరు ఎడిట్ చేయాలని కూడా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. ఎన్ష్యూర్ యాడ్ టెక్స్ట్ ఫ్రీ అండ్ ఆఫెన్స్ ఆర్ నాన్ కంప్లైంట్ మెటీరియల్. సో ఇంకా రివ్యూ ల్యాండింగ్ అండ్ హోమ్ పేజెస్ మీద కూడా మీరు వర్క్ చేస్తారు, మీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని కూడా వాళ్ళు ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకా దీనికి స్కిల్స్ వచ్చేసి మనకి స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ వాళ్ళకి కొద్దిగా ఎంఎస్ ఎక్సెల్ అండ్ గూగుల్ షీట్స్ అండ్ గూగుల్ డాక్స్ గురించి కొద్దిగా అవగాహన అయితే ఉండాలి. ఇంకా గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంటర్నెట్ యూసేజ్ అండ్ సెర్చ్ ఇంజిన్ ప్రాక్టీస్ కూడా మనకి కొద్దిగా ఉండాలని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఎబిలిటీ టు ఐడెంటిఫై ఎఫెక్టివ్ కీవర్డ్స్ కానీ అండ్ అనలైజ్ కంటెంట్ కూడా మనం అనలైజ్ చేయాలని అయితే వాళ్ళు మనకి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో దీనికి ఇక్కడ వాళ్ళు శాలరీ అండ్ వర్క్ డీటెయిల్స్ కూడా కొన్ని మెన్షన్ అయితే చేశారు. సో సిటీసీ ఫర్ ఫ్రెషర్స్ వచ్చేసి మనకి 2,11,473 వరకు మనకి ఉండడం అయితే జరుగుతుంది. అండ్ మనకి వాళ్ళు వచ్చేసి 14 months ఫర్ ఫ్రెషర్స్ సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో మనకి ఇక్కడ 2 shifts అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 5:30 AM నుంచి 2:30 PM వరకు అండ్ లేదా 2:30 PM నుంచి 11:30 PM వరకు మనకి షిఫ్ట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకా రొటేషనల్ 2 days ఆఫ్ అండ్ నాట్ ఫిక్స్డ్ ఆన్ వీకెండ్స్. ఇంకా చూసుకుంటే మనకి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని కూడా వాళ్ళు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇంకా ఇక్కడ చూసుకొచ్చింది, మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా వాళ్ళు కొద్దిగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్ L1 అండ్ L2 ఇంటర్వ్యూస్ అనేది మనకి సో ఆన్లైన్లో అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత విజిట్ ఎట్ వర్చుసా ఆఫీస్ లైక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గురుగ్రామ్లో కూడా సో మీరు అటెండ్ అవ్వచ్చు. అక్కడ మీకు ఒక టెస్ట్ ఉంటుంది అండ్ దాని తర్వాత హెచ్ఆర్తో డిస్కషన్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మీకు అపాన్ సెలెక్షన్ అటెండ్ ఇన్ పర్సన్ ఆన్ బోర్డింగ్ ఎట్ చూజన్ అవర్ వర్క్ లొకేషన్. సో వన్స్ మీరు ఈ జాబ్ రోల్కి అనేది సెలెక్ట్ అవుతే కనుక మీ ఇష్టం వచ్చిన లొకేషన్స్లో లైక్ పైన ఇచ్చిన లొకేషన్స్లో మీరు ఆన్ బోర్డింగ్ చేయడానికి అయితే మీరు వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ డే వెళ్తే సరిపోతుంది, దాని తర్వాత నుంచి కంప్లీట్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఉంటుందని కూడా వాళ్ళు ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది ఈ వీడియోలో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది. ఐ హోప్ మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ దీని యొక్క లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో దీని యొక్క టాప్ టు పిన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అప్పుడు మీరు చదువుకోండి ఫుల్గా. సో దాని తర్వాత అప్లై అయితే చేసుకోండి అనమాట. సో వీడియో చూసినట్టే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దాని తర్వాత మనకి సో ఈజీగా మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.